ప్రపంచంలో ఇప్పటికి కూడా 55 దేశాల్లో మరణదండన డెత్ పెనాల్టీ అనేది అమల్లో ఉందన్నమాట. అయితే అమెరికాలో రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. బ్రాడ్ సిగ్మన్ ఇతనికి 67 సంవత్సరాలు. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇతను ఒక తప్పు చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్‌ని ఒక బ్యాట్‌తో తలకు మోది చంపేశాడు ఇద్దరిని. ఇతని పైన మర్డర్ కేసు. దీన్ని ప్రూవ్ చేశారు. అమెరికాలోని సౌత్ క్యారోలినా స్టేట్లో ఇతని ట్రయల్ జరిగింది. అంతా ప్రూవ్ అయిపోయింది. ఇతను మర్డర్ చేశాడు, అన్నీ ప్రూవ్ అయిపోయినాయి. ఇతనికి డెత్ పెనాల్టీ విధించారు. అయితే ఇక్కడే మొత్తం ట్విస్ట్ అంతా. అమెరికాలో ఇప్పుడు ఒక ఆప్షన్ ఇస్తున్నారు. 2021 నుంచి కూడా ఒక ఆప్షన్ అనమాట. నువ్వు డెత్ పెనాల్టీ అండర్గోవాలి, ఖచ్చితంగా నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఆ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా నీకు మరణదండ విధిస్తారు, ఇది నీ చాయిస్ అనమాట. లీథల్ ఇంజెక్షనా, లేదా చైర్లో కూర్చోబెట్టి ఎలక్ట్రోక్యూట్ చేస్తారా, లేదా ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారా, నీదే చాయిస్. నీకు మరణశిక్ష పడిందనుకో ఏ విధంగా అది ఇంప్లిమెంట్ అవ్వాలనేది నీదే చాయిస్ అనమాట. అయితే అమెరికాలో లీథల్ ఇంజెక్షన్స్ ద్వారా మరణశిక్ష విధించినప్పుడు చాలా సఫర్ అవుతున్నారంట. దానివల్ల వాళ్ళు చాలా 20-30 మినిట్స్ కొట్టుకుంటున్నారంట. దీంతో ఎవరైతే దీన్ని గమనించారో, ఎవరైతే మరణశిక్ష పడ్డవాళ్ళు దీన్ని గమనించారో వాళ్ళు లీథల్ ఇంజెక్షన్స్ మాకు వద్దు అంటున్నారంట. ఈ మధ్య బ్రాడ్ సిగ్మన్కి ఇదే చాయిస్ వచ్చింది. ఎవరైతే ఈ తప్పు చేశాడో, ఎవరైతే మర్డర్ చేశాడో, ఆయనకి మరణశిక్ష పడిందో ఆయనకి చాయిస్ వచ్చింది ఎలా తన మరణశిక్ష ఇంప్లిమెంట్ చేసుకోవాలని. ఆయన ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయమని అడిగారంట. ఫైరింగ్ స్క్వాడ్ అంటే ఏంటి తెలుసా? అతను ఒక చైర్లో కూర్చోబెట్టి కట్టేస్తారు. కట్టేసేసి దూరం నుంచి కాల్పులు జరుపుతారనమాట అతని పైన. ఇంకా అతనికి తప్పించుకోవడానికి వీలుండదు, అతను బతకడానికి వీలుండదు, సఫరింగ్ ఉండదు. టకటక కొన్ని సెకండ్లో అయిపోయింది అనమాట. తర్వాత డాక్టర్స్ వచ్చి కన్ఫర్మ్ చేస్తారు. ఎవరైతే అతని తరపున లాయర్స్ ఉంటారో వాళ్ళు బయట నుంచి వస్తారు. బయట నుంచి చూసేటప్పుడు ఒక గ్లాస్ రూమ్లో నుంచి అలా బయట నుంచి చూసేటప్పుడు ఇతను ఒక్కడే చైర్లో కూర్చొని ఇతను ఒక్కడే కనిపిస్తాడు. ఎవరైతే ఇతన్ని కాలుస్తున్నారో వాళ్ళు కనిపించరు. ఎవరైతే అమెరికాలో ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళు కాల్చడానికి వాలంటీర్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి ఆ వాలంటీర్ చేయొచ్చు అనమాట. ఆ వాలంటీర్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు ఎవరికి కనిపించరు. వాళ్ళ పేర్లు, వాళ్ళ మొక్కలు అన్నీ ఎనానిమస్గా ఉంటాయన్నమాట. కేవలం ఎవరినైతే ఎగ్జిక్యూట్ చేశారో అతను మాత్రమే కనిపిస్తుంటాడు, అతని లాయర్స్ కూడా. ఇదంతా ఒక పద్ధతి ద్వారా జరుగుద్ది. ఈ ఫైరింగ్ స్క్వాడ్లో కనీసం 3 ఉంటారంట. ఈ ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా ఇలా మరణదండ విధించడం అనేది అమెరికాలో కొత్త ఏం కాదు. ఇంతకుముందు కూడా స్టేట్ ఆఫ్ యూటాలో ఇలానే జరిగిందంట. అమెరికాలో కేవలం 4-5 ఇన్సిడెంట్స్లో మాత్రమే ఇలాంటి మరణదండ జరిగిందంట. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు మరణదండ ఎలా విధించాలి? ఎవరైతే బ్రాడ్ సిగ్మన్ ఉన్నాడో, ఎవరైతే చనిపోయాడో ఇప్పుడు, అతను లాస్ట్ ఏం చెప్పాడు తెలుసా? ఐ అపీల్ టు ఆల్ ద ఫెలో క్రిస్టియన్స్ టు అపోజ్ డెత్ పెనాల్టీ. మరణశిక్షకు వ్యతిరేకంగా అందరూ క్రిస్టియన్స్ పోరాడండి, అందరూ దీన్ని అపోజ్ చేయండి అని చెప్పి చనిపోయాడు అనమాట. అమెరికా రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల్లో ఇంకా మరణదండ ఉందన్నమాట. దాంతోపాటు అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్, యుఎస్ మిలిటరీ వాళ్ళ దగ్గర కూడా మరణదండ అనేది ఉందన్నమాట. అమెరికాలో మనం చూస్తే కనుక ఈ సంవత్సరం 2025 చూస్తే కనుక ఇది 6th ఎగ్జిక్యూషన్, అంటే 6వ మరణశిక్ష అనమాట. గత 5 దశాబ్దాలుగా 50 సంవత్సరాలుగా మనం చూస్తే కనుక మరణశిక్ష దాదాపు 1600 మంది పడింది అమెరికాలో. అయితే 2023 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డేటా ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మరణశిక్షలు చైనాలో అంట. పూర్తి స్థాయిలో చైనాలో ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు, కానీ చైనా వాళ్ళు బయటికి చెప్పరు కదా ఎన్ని మరణశిక్ష వేస్తారో. కానీ చైనాలో ఎక్కువ. చైనా తర్వాత ఇరాన్, సౌదీ అరేబియా, సోమాలియా, తర్వాత అమెరికా అనమాట. చైనా కాకుండా మనం కనుక చూస్తే కనుక ప్రపంచంలో జరిగే అన్ని మరణశిక్షల్లో 89% కేవలం ఇరాన్, సౌదీ అరేబియా కలిపి జరుగుతాయంట. అంటే విపరీతంగా చైనా తర్వాత విపరీతంగా మరణదండలు విధించేది ఇరాన్లో మరియు సౌదీ అరేబియాలో. మీరు చూస్తే కనుక ఇస్లామిక్ స్టేట్స్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. మనం చూస్తే కనుక ఇస్లామిక్ స్టేట్స్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చాలా వాటికి మరణశిక్షలు ఉంటాయి అన్నమాట. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ ఎన్జిఓ ఏదైతే మరణశిక్షకు వ్యతిరేకంగా పోరాడుద్దో 1977లో అది వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 16 దేశాలు మాత్రమే అప్పట్లో మరణశిక్షని, డెత్ పెనాల్టీని అబాలిష్ చేశాయి. ఇప్పుడు దాదాపు ప్రపంచంలో 115 దేశాలు డెత్ పెనాల్టీని అబాలిష్ చేశాయి. సో డెత్ పెనాల్టీ ఉన్న దేశాలు కూడా 55 దేశాల్లో చాలా మోస్ట్ పాపులర్ మెథడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎలా మరణశిక్ష విధిస్తున్నారు, ఎలా డెత్ పెనాల్టీ విధిస్తున్నారని చూస్తే బీహెడింగ్, తలని కంప్లీట్గా కట్ చేయటం, హ్యాంగింగ్, భారతదేశంలో అదే ఫాలో అవుతారు, ఉరి తీయటం, లీథల్ ఇంజెక్షన్, శరీరంలోకి ఒక హార్మ్ఫుల్ థింగ్ ఇంజెక్ట్ చేసి చంపేయటం లేదా షూట్ చేయటం, ఇవన్నీ పాపులర్ మెథడ్స్ అనమాట. బీహెడింగ్, హ్యాంగింగ్, లీథల్ ఇంజెక్షన్, షూటింగ్. అయితే ఈ కేసులో మనం చూస్తే కనుక అమెరికాలో సౌత్ కెరోలినాలో బ్రాడ్ సిగ్మన్ ఇతని ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా చంపేయటం, ఇది చాలా అమానవీయం అని చెప్పొచ్చు. చాలా పెద్ద తప్పు చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా ఒక ఫైరింగ్ స్క్వాడ్ పెట్టి ఇతన్ని చంపించడం అనేది చాలా పాపం అని కూడా అంటున్నారు చాలామంది. ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు.